ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, బుద్ధిహీనుని ఎదుటి నుండి వెళ్ళిపోమ్ము, జ్ఞానవచనములు వాని యందు కనబడవు కదా. సామెతల గ్రంథము 14:7. బుద్ధిహీనుని యొక్క మాటలు ఎలా ఉంటాయి? అన్నీ అబద్ధాలే. తనని తాను హెచ్చించుకుంటాడు, ఇతరులను తక్కువ చేసి మాట్లాడతాడు, తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళని వితండవాదం ఆడతారు. క్రీస్తును విశ్వసించిన వారిలో కూడా ఈ బుద్ధిహీనులు లేకపోలేరు. అయితే ఇలాంటి వారు ఉన్నప్పుడు అక్కడి నుండి వెళ్ళిపోమంటున్నారు. వారు ఆలోచన కలిగి మాట్లాడరు. వారి యొక్క మూఢత్వమైన మాటలతో ఎదుటి వారిని బాధ పెడుతూ ఉంటారు. వారి నుండి మనం నేర్చుకోవాల్సినవి ఏమీ ఉండకపోగా వారిలాగా ఉండమని సాతాను ప్రేరేపిస్తాడు. కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండానే వారిలాగా ప్రవర్తించేస్తాం. అందుకే వాక్యం సెలవిస్తుంది, వారి జోలికి వెళ్ళకు, వారు నీ దగ్గరకు వస్తే వారి నుండి దూరంగా వెళ్ళిపో అని. కాబట్టి వీలైనంత మట్టుకు బుద్ధిహీనులకు దూరంగా ఉందాం. అలా అని వారిని వదిలేమని చెప్పను, కానీ వారి కొరకు ప్రార్థిద్దాం. వారు మార్పు చెందాలని దేవునికి విజ్ఞాపన చేద్దాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.